భారతదేశంలో పల్లె నుంచి పట్టణం వరకు వీధి వీధిన గణేశ మండపాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏదైతే వినాయక చవితి ఉత్సవాలను మొదటి పూజగా తొలి పూజగా జరుపుకోవడం ఆనవాయితీగా హిందూ ధర్మంలో వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం శ్రీకాకుళంలో ప్రముఖ దేవాలయం శ్రీ విజయ గణపతి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే ఒక విశిష్టత ఈ ఆలయానికి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ స్వామి వారిని సేవిస్తూ తరిస్తూ వస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ తండ్రిగా వీళ్ళు కొలుసుకుంటారు. ముఖ్యంగా ప్రతి నిత్యం కూడా నిత్య కైంకర్యాలు పూజలు జరిగే ఈ ఆలయంలో ఈ ఏటా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మాలాధారణ అనేది ఒక విశిష్టత ఇక్కడ మనకి కనిపిస్తుంటుంది. ప్రతి ఏటా కూడా వందలాది మంది ఈ మాలాధారణ స్వీకరించి ముఖ్యంగా మనం చూడొచ్చు హిందూ ధర్మంలో అనేక మాలలు మనకి దర్శించేటటువంటి అవకాశం ఉంటుంది. అయ్యప్ప మాలలు, భవానీ దీక్షలు, ఇలా ప్రతి దీక్ష మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ వినాయక మాల అనేది ప్రతి నిత్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ మాలాధారణ స్వీకరిస్తారు. ప్రస్తుతం ఈ మాలాధారణ విశిష్టత ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అనేది మనకి ఆలయ ప్రధాన పూజారి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ముఖ్యంగా ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఈ మాలాధారణ తాలూకా? శ్రీ విజయ గణపతి నమః. శ్రీకాకుళంలో విజయ గణపతి ఆలయం అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. నేటికి స్వామివారి దేవాలయం ప్రతిష్ఠ చేసి 21 సంవత్సరాలు పూర్తయింది. రేపు వస్తున్న కార్తీక మాసంలో 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాము. అయితే గత 12 సంవత్సరాలుగా ఈ విజయ గణపతి నవరాత్రి దీక్ష మాలాధారణ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో మనమే ప్రారంభించాం. మన తర్వాతే మిగతా ఆలయాలు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే భవానీ దీక్ష, అలాగే అయ్యప్ప స్వామి దీక్ష, శివదీక్ష, అలాగే విజయ గణపతి దీక్ష. అయితే ఆ దీక్షలకి 40 రోజులు చేయాలి. కానీ మన దీక్షకు వచ్చేకల్లా 9 రోజులు మాత్రమే మనం చేస్తాం. అయితే ఈ 9 రోజులు మనం మండపాల్లోని మన స్థానికంగా ఏర్పాటు చేసుకున్న మండపాల్లో మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా 9 రోజులే మాలాధారణ ఉంటుంది. 40 రోజులు వ్యయ ప్రయాసలు అంటే మనం స్వామిని నమ్ముకున్నాం ఎప్పుడో చేస్తాం, కానీ అంత ఎక్కువ రోజులు మనకి లేదు. కాబట్టి ఈ గణపతి మాల అనగానే 9 రోజులే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వేస్తున్నారు. మొట్టమొదటిగా మేము 16 మందితో ప్రారంభించాం ఈ మాలాధారణ. నేటికి 10 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా 300 మందికి తక్కువ లేకుండా మొదటి 2 సంవత్సరాలే తెలుసుకొని 3వ సంవత్సరం నుంచి 300 మందికి తక్కువ లేకుండా మాలాధారణ చేస్తున్నారు. అయితే గత 5 సంవత్సరాల కిందటి వరకు మాకు సన్నిధానం ఏర్పాటు చేసి ఈ 300 మందికి కూడా దేవాలయం తరఫున వాళ్ళకి ప్రసాదాలు ఏర్పాటు చేశాం. సన్నిధానం లేకపోవడంతో ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరి మట్టుకు వాళ్ళు ఎక్కడికక్కడ మండపాలు ఏర్పాటు చేసుకొని స్వయం సిద్ధంగా వాళ్ళే పూజా కార్యక్రమాలు చేసుకొని ఎంతో భక్తి భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే మన హైందవ ధర్మాన్ని వాళ్ళు కాపాడుతున్నారు అనేటువంటిది మనం ఈ యొక్క దీక్షలో గుర్తించాలి. అదే ఈ శ్రీకాకుళం జిల్లాలో గణపతి నవరాత్రులు అనగానే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫస్ట్ పర్యావరణాన్ని మనం రక్షించాలనే సదుద్దేశంతో మట్టి వినాయకుల విగ్రహాలు మనమే ప్రారంభించాం. అయితే మట్టి వినాయక విగ్రహానికి ఉండే విశిష్టత కూడా మనం తెలియజేశాం. మన యొక్క భారతదేశంలోనే ఉండండి మన సాంప్రదాయాలండి మొట్టమొదటి పూజ చేసేది గణపతి పూజ. శుభకార్యం అవనండి అశుభకార్యం అండి చేసేది గణపతి. ఆ గణపతి పూజలో అంతరార్థం ఉంది. ముఖ్యంగా ఈ మాలాధారణ వేసే వాళ్ళు ఎలాంటి నిబంధనలు పాటించాలి? అయితే మన గణపతి దగ్గరికి వచ్చేకల్లా ప్రతి దాంట్లో కూడా గూఢార్థం ఉన్నదండి. ఇప్పుడు గణపతి పూజ అనగానే పత్రులతో చేస్తాం, దానికి ఒక విశిష్టత ఉంది. అంత విశిష్టత కూడా ఈ మాలాధారణ కూడా ఉంది. కాబట్టి 9 రోజులు కూడా దీక్షా నియమాలతో వాళ్ళు ఉండి తెల్లవారు సూర్యోదయం ముందే కూడా వీళ్ళందరూ కూడా లేచి పిచ్చుకుచ్చాదులు నెరవేర్చుకొని 5:30లోగా స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించుకుంటారు. అలాగే మధ్యాహ్నం శరణఘోష చెప్పుకుంటారు. మళ్ళీ సాయంకాలం నిత్యార్చన చేసుకొని స్వామివారికి ఇక్కడ జరిగేటువంటి దశవిధ హారతులకి వాళ్ళందరూ కూడా ఈ 300 మంది కూడా అటెండ్ అయ్యి ఆ హారతులు చూసుకొని వెళ్ళిన తర్వాతే అల్పాహారం చేసుకుంటారు. వీళ్ళు వేసుకుంటే మాకు చాలా మంచి జరిగిందని వాళ్ళు స్వయం సిద్ధంగా మనం ఎవరికి మోటివేషన్ లేకుండా వాళ్ళే స్వయం సిద్ధంగా చుట్టుపక్కల ఉండే ఊర్లో నుంచి వచ్చి వేసుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ ఆలయం ఇంత విశిష్టత సాధిస్తుంది. ప్రతి ఏడాది కూడా ఎక్కువ మంది మాలాధారణకి వస్తున్నారు. ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ మాలాధారణ విశిష్టత? ఓం శ్రీ శ్రీ విజయ గణపతి. ఈ ఆలయం కట్టి నేటికి 21 సంవత్సరం పూర్తవుతుంది కార్తీక మాసంలో. ఒక 10 ఏళ్లుగా క్రితం ఒక చిన్న ఆలోచన వచ్చి గణపతి మాలాధారణ అనేటువంటిది ప్రారంభించాలన్న కోరికతో మొదట 15 మంది 16 మందితో ప్రారంభమైన ఈరోజు విశేషంగా ఊరూరా ఈ గణపతి మాలాధారణ అనేటువంటి జరుగుతుంది. అంతేకాదు ఈ 9 రోజుల్లో కూడా విజయ గణపతి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు. ఉదయం ప్రతిరోజు మార్నింగ్ తెల్లాసరికి ఉదయాన్నే
పంచామృతాభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి గణపతి హోమం జరుగుతుంది. అలాగే ఈ రాబోయే ఆదివారం నాడు, వస్తున్న ఆదివారం నాడు పుష్పాభిషేకం జరుగుతుంది. అలాగే ఆ భాగంగా కలశాభిషేకం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా చక్కగా అవడానికి కూడా ఆలయ కమిటీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆలయ కమిటీ ద్వారా ఇవన్నీ మేము చేయగలుస్తున్నాం. ఈరోజు కూడా ఎవరికే ఇబ్బందులు లేకుండా మొత్తం 3 లైన్స్ని, ఎప్పుడు 2 లైన్స్ ఉండేవి, ఈసారి లాస్ట్ ఇయర్ నుంచి 3 లైన్స్ పెట్టాము. శేఖర్ దర్శనం, విఐపి దర్శనం, డోనర్ పాస్ 3 రకాలుగా విభజించాం. ఈ కార్యక్రమాలతో పాటు మీ ఆలయం నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏంటి అని ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలంలో 60 రోజులు ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. అది నేటికి 10 సంవత్సరాలు పూర్తయింది. ఎప్పుడు కూడా ఈ మజ్జిగ మేము చేస్తున్న కార్యక్రమం మీరు అందరూ కూడా చూస్తుంటారు, చాలా అద్భుతంగా జరుగుతుంది. దీని అన్నిటికీ కారణం డోనర్స్. మేము చేస్తున్న పని మంచి పని వలన అంతా ముందుకు రావడం జరుగుతుంది. జై గురునేశ్వర. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే విజయ గణపతి ఆలయంలో వినాయక మాలాధారణ ఇది అత్యంత విశిష్టంగా ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కాదు, ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున ఈ ఆలయానికి తరలి వస్తుంటారు భక్తులు. ముఖ్యంగా ఏదైతే వినాయక మాల అంటే ఒక ప్రతిష్టగా ఈ ఆలయం తయారైందని మనం చెప్పవచ్చు. పెద్ద ఎత్తున మాలాదారులు అయితే ఈ ప్రాంతానికి వచ్చి ఈ గుడి దగ్గర మాల దీక్ష తీసుకొని వాళ్ళు ఈ నవరాత్రులు కూడా ఆ వినాయకుని సేవిస్తూ తరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే శ్రీకాకుళంలో కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సురేష్, పిఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.